यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधमाधव कुंज बिहारी। जय श्री राधा माधव की जय। श्री ग्रंथराज श्रीमद्भागवतम की जय। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं त्वं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం నుంచి ప్రథమ స్కందం 15వ అధ్యాయం 27వ శ్లోకం మనం చదవబోతున్నాం. ఈ అధ్యాయం పేరు పాండవుల సమయోచిత ప్రస్థానము. 27వ శ్లోకం షేర్ చేయమంటారా ప్రభుజీ? ఉంది, బుక్ ఉంది మాతాజీ, పర్లేదు. దేశకాలార్థయుక్తాని హృత్తాపోపశమనాని చ హరంతి స్మరతః చిత్తం గోవిందాభిహితాని మే. దేశకాలార్థయుక్తాని హృత్తాపోపశమాని చ హరంతి స్మరతః చిత్తం గోవిందాభిహితాని మే. వర్డ్ టు వర్డ్ మీనింగ్: దేశము, కాలము, అర్థ ప్రాముఖ్యము, యుక్తాని కూడియుండి, హృదయము, తాపము, ఉపశమాని ఉపశమించుచు, చ మరియు, హరంతి ఆకర్షణీయములు గలుగుచున్నవి, స్మరతః తలుచుటచే, చిత్తం మనస్సు, గోవింద ఆనంద నిధానమైన శ్రీకృష్ణుడు, అభిహితాని వర్ణించినట్టి, మే నాకు. తాత్పర్యం: సమస్త దేశకాల పరిస్థితుల యందును తపించు హృదయమునకు ఉపశమనము కలిగించు ఉపదేశములను కలిగి ఉన్న కారణమున ఆ దేవదేవుడు గోవిందుడు నాకు ఒసంగిన ఆదేశముల ఎడ నేనిప్పుడు ఆకర్షితుడై ఉన్నాను. భాష్యం చదువుతాను మాతాజీ? నేను చదువుతాను. భాష్యం ఓకే, చదవండి మాతాజీ. భాష్యము కురుక్షేత్ర. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. సో ఈరోజు మనం చదివిన ఈ శ్లోకం శ్రీమద్భాగవతంలో దేశకాలార్థయుక్తాని హృత్తాపోపశమనాని చ హరంతి స్మరతః చిత్తం గోవిందభిహితాని మే. శ్రీమద్భాగవతంలో భగవద్గీత యొక్క విశిష్టత గురించి తెలియజేసినటువంటి అద్భుతమైన శ్లోకం. సో అర్జునుడు ప్రత్యేకించి
ఆయన ఏ విధంగా కృష్ణుడి చేత గీతోపదేశాన్ని పొందినాడు కురుక్షేత్ర రణరంగంలో. తదుపరి మళ్ళీ యుద్ధం అంతా సమాప్తం అయిపోయి ఎప్పుడైతే హస్తినాపురానికి సామ్రాట్గా యుధిష్ఠిర మహారాజు నియమించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుని కలుసుకుందామనేటువంటి సంకల్పం చేత అర్జునుడు ద్వారకాకు బయలుదేరుతారు. సో ద్వారకాకు బయలుదేరినటువంటి అర్జునుడు మార్గ మధ్యంలో ఆయన ఏ విధంగా ఒక దుండగుల చేత ఆయన ఆ దుండగులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ బందిపోటు దొంగల యొక్క ముఠ ఇలా అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి ద్వారకా స్త్రీల నుంచి వాళ్ళ యొక్క ఆభరణాలన్నీ దొంగలిస్తుండగా, సో ద్వారకాపురిలో ఉన్నటువంటి స్త్రీలని ఆ పట్టపు రాళ్ళని కాపాడదామనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే అర్జునుడు బయలుదేరుతాడో, సో ఆ సందర్భంలో అర్జునుడు ఓడిపోవడం జరుగుతుంది. సో మొట్టమొదటిసారి ఓటమిని రుచి చూసినటువంటి అర్జునుడు ధనుర్ధారి, ఆ గాంధీవం ధారి అయినటువంటి అర్జునుడు, సర్వశ్రేష్ఠ సవ్యసాచి అయినటువంటి అర్జునుడు, ఆ గొప్ప పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు మొట్టమొదటిసారి ఓటమిని రుచి చూడాల్సి వస్తుంది. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితిలో అర్జునుడు ఆ శక్తిని అంతా కోల్పోయినప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు అనేటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనకి వర్ణిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మన జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఎల్లకాలం విజయాన్ని పొందాలనే రూల్ ఏం లేదు. అప్పుడప్పుడు జయము అపజయం అనేది కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో. సో ఆ విధంగా ఆ అపజయం పొందినటువంటి ఆ పరిస్థితిలో ఆయన ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో అర్జునుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి చాలా అద్భుతంగా వర్ణిస్తారు. సో దేశకాలార్థయుక్తాని హృత్తాపోపశమనాని చ. హృత్తాప అంటే హృదయ వేదన. మనకి అప్పుడప్పుడు ఈ త్రివిధమైనటువంటి తాపత్రయంలో ప్రతి ఒక్క జీవి కూడా ఈ భౌతిక సంసారంలో నానా విధాలుగా కష్టాలు అనుభూతి చెందుతుంటారు. సో అటువంటి ఆ తాపత్రయాల నుంచి హృత్తాప శమనాని చ, ఉపశమనాన్ని పొందే మార్గాన్ని ఆయన వెతుక్కున్నాడు. ఎవరు? అర్జునుడు. సో ఆయన ఏం చేశారు? హరంతి స్మరతశ్చిత్తం గోవిందాభిహితాని మే. ఆయన వెంటనే తన యొక్క చిత్తంలో, తన యొక్క చైతన్యంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఉపదేశాల్ని స్మరించడం మొదలుపెట్టాడు. సో ఇక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి ఉపదేశాలు వేరు కాదు. సో భగవంతుడు కురుక్షేత్ర ప్రారంభంలో ఇచ్చినటువంటి గీతోపదేశ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ స్మరిస్తున్నాడు. అదే ఆ స్మరణ, ఆ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో భగవద్గీతలు, అది ఎంతో ఉపశమనాన్ని, ఓదార్పుని చేకూరుస్తున్నాయి అర్జునుడికి. అన్ని రకాల మనో ఆందోళన నుంచి ఆయనకి ఆ విముక్తిని కలిగిస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఈ భౌతిక జగత్తులో ఏదైతే బంధనం అనేది ఏర్పడి ఉందో మనకి, ఆ బంధ విముక్తిని కావిస్తున్నాయి. బంధాల నుంచి తెంచుకొని బయటపడేటటువంటి మార్గాన్ని సూచిస్తున్నాయి భగవద్గీత. సో భగవద్గీత అనేది సాక్షాత్తు భగవంతుడు పలికినటువంటి వాక్యాలు. సో భగవంతుడి యొక్క నామానికి, అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి ఉపదేశానికి ఎటువంటి భేదం లేదు. భగవంతుడిలో ఎన్ని శక్తులు ఉన్నాయో ఆ సమస్త శక్తులు అన్నీ కూడా భగవంతుడి యొక్క నామంలో ఉన్నాయి. అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి గీతోపదేశం ఏదైతే ఉందో అదే ఆ గీతోపదేశాన్ని శబ్ద బ్రహ్మ అంటారు. అంటే శబ్ద రూపకంలో ఉన్నటువంటి బ్రహ్మము సాక్షాత్తు భగవంతుడి యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది భగవద్గీతకి భగవంతుడికి భేదం లేదు. అదే శబ్ద బ్రహ్మ అంటారు. శబ్ద రూపంలో భగవంతుడు ఏ విధంగా అవతరిస్తారంటే ఈ విధంగా అవతరిస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. భగవద్గీత రూపంలో భగవంతుడు ఏ విధంగా మాట్లాడతారు, ఆయన మాట ఎలా ఉంటుంది, ఆయన ఆదేశాలు ఎలా ఉంటాయంటే అవన్నీ కూడా మన భగవద్గీతలో సూచించడం జరిగినాయి. సో ఈ విధంగా అర్జునుడు భగవంతుడి యొక్క వియోగాన్ని అనుభూతి చెందుతున్నాడంటే భగవంతుడు అప్పటికే ద్వారకాన్ని విడిచిపెట్టి
తన యొక్క స్వధామానికి తాను తిరిగి బయలుదేరి వెళ్ళిపోయారు. కృష్ణ స్వధామోపగతే, తన స్వధామానికి వెళ్ళిపోయారు. సో ఇక కృష్ణుడు లేనటువంటి ఆ విరహాన్ని తట్టుకోలేక ఒక పక్కన, ఇంకో పక్కన ద్వారకాపురిలో ఉన్నటువంటి ఆ రాణుల్ని కాపాడలేక ఈ దొంగల చేత ఓటమిని చవిచూసినటువంటి అర్జునుడు ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో మళ్ళీ భగవద్గీతని స్మరించడం మొదలుపెట్టాడు. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం కూడా మన జీవిత కాలంలో మనం ఎంతో సంతోషంగా ఉన్నటువంటి గడియలు ఎన్నో ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక పరీక్ష అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఒక జీవితంలో ఏదో ఒక ఉపద్రవం అనేది అది రావడం అనేది జరగవచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా రియాక్ట్ అవ్వాలి? అర్జునుడు ఏం చేశాడు? వెంటనే కృష్ణుడు అక్కడ ఆయన సమక్షంలో ప్రత్యక్షంగా ఆయన ఎదుట ఉపస్థితుడు అయి లేకున్నప్పటికీ కూడా కృష్ణుడి యొక్క ఆదేశాన్ని స్మరించడం మొదలుపెట్టాడు. సో ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనకు నేర్చుకోవాల్సినటువంటి పాఠం చాలా ఉంది. సో కొంతమంది అనుకుంటారు, అప్పుడు అర్జునుడు కృష్ణుడితో పాటు ఉన్నారు కాబట్టి ఆయన కృష్ణుడి యొక్క ఆదేశాన్ని స్వీకరించి ఆ విధంగా విజయాన్ని సాధించాడు. మరి ఇప్పుడు మా దగ్గర కృష్ణుడు లేడుగా మాతో పాటు, సో మేము ఏ విధంగా జీవితంలో విజయాన్ని సాధించవచ్చు అని చెప్పి వాదిస్తుంటారు. సో భగవంతుడు ప్రత్యేకంగా మన ఎదుట ఉపస్థితుడు అయి ఉన్నప్పటికీ, లేదా ఆయన లేనప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు కనుక వాటిని ఆలకించినట్లయితే మనం భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని ఏర్పరచుకున్నట్టే, భగవంతుడి యొక్క ఆదేశాల ద్వారా. ఇవనేది గురువు కూడా వర్తిస్తుంది. గురువు సేవ అనేది, ఆధ్యాత్మిక గురువు యొక్క సేవ 2 విధాలుగా చేయవచ్చు. ఒకటి వపు, రెండోది వాణి అంటారు. సో వపు అంటే ప్రత్యేకంగా గురువు పక్కన మన సమక్షంలో ఉండడం, లేదా గురువు ఎక్కడికైనా వేరే దూర యాత్రకు వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించడం, దాన్ని వాణి అంటారు. సో వపు అంటే ప్రత్యేకంగా గురువు సమక్షంలో ఉండి సేవ చేయడం కంటే కూడా వాణి అంటే గురువు యొక్క ఆదేశాన్ని పాటించడం చాలా ముఖ్యం. సో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి జ్ఞానం కేవలం అర్జునుడు మాత్రమే కాదు, అర్జునుడు మాధ్యంగా మన సమస్త ప్రాణకోటికి, మానవాళికి అంతా కూడా భగవంతుడి జ్ఞానాన్ని ఉపదేశించారు, భగవద్గీత జ్ఞానాన్ని. సో ఆ విధంగా మనం కూడా అర్జునుడు ఏ విధంగా అయితే లబ్ధి పొంది ఉన్నాడో గీతోపదేశాన్ని విని, మనం అదే విధమైనటువంటి లాభాన్ని పొందవచ్చు భగవద్గీత వినడం ద్వారా. ఆ విధంగా హృత్తాపోపశమనాని చ, మన హృదయంలో ఉన్నటువంటి తాపత్రయాల నుంచి మనం బయటపడవచ్చు. అంత ఓదార్పునిస్తుంది భగవద్గీత. ఈ ప్రపంచంలో మనకి ఏది కూడా ఇంత ఓదార్పునివ్వదు. భగవద్గీత మినహాయించి మనకి ఇంత ఓదార్పుని, ఇంత ధైర్యాన్ని, మనకి ఇవన్నీ కూడా ఏది మనకి ఇవ్వలేదు, భగవద్గీత తప్ప. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో భగవంతుడు ఇందాక చెప్పినట్టు భగవంతుడి యొక్క నామం వేరు కాదు. మన చైతన్య చరితామృతంలో వర్ణిస్తారు. నామ అభిన్నత్వం నామ నామినః. నామ అభిన్నత్వం అంటే భగవంతుడి యొక్క నామానికి ఎటువంటి భేదం లేదు. భగవంతుడిలో ఎన్ని శక్తులు ఉన్నాయో ఆ సమస్త శక్తులన్నీ కూడా భగవంతుడి యొక్క నామంలో ఉంటాయి. నామకారి బౌద్ధ నిజ సర్వశక్తి, చైతన్య శిష్టాష్టకంలో వర్ణిస్తారు. సమస్త శక్తులన్నీ భగవంతుడి యొక్క నామంలో ఉన్నాయి. సో నామాన్ని ఆశ్రయించామంటే మనం భగవంతుని ఆశ్రయించినట్టే. అదేవిధంగా భగవంతుడు అర్చావతారంలో వెలిసి ఉంటారు. మనం అర్చావతారాన్ని ప్రతిష్ఠ చేస్తారు గుడిలో. సో ఇది విగ్రహమే కదా అనడానికి వీల్లేదు. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు మహాచార్య ఏమని వర్ణిస్తారంటే, భగవంతుడు అర్చావతారంలో ఎందుకు అవతరించున్నారంటే, ఆయన ఎంతో కరుణతో మన యొక్క సేవల్ని స్వీకరించి మనకు అనుగ్రహాన్ని ప్రసాదించడానికి భగవంతుడు అర్చావతారంలో వెలిసిన్నారని చెప్పి చెప్తున్నారు. సో భగవంతుడు అర్చావతారంలో వెలిసిన ఆ అవతారాన్ని కూడా, అర్చ రూపంలో ఉన్నటువంటి వారిని కూడా అవతారం అంటాం. అలాగే శబ్ద బ్రహ్మం, భగవంతుడు శబ్ద రూపంలో, గ్రంథ రూపంలో అవతరించిన దాన్ని శబ్ద బ్రహ్మం అంటాం.
అలాగే భగవంతుడు నామరూపంలో అవతరిస్తారు. కలికాలే నామరూపే కృష్ణ అవతార. కలియుగంలో నామ సంకీర్తన, భగవంతుడు నామరూపంలో ఉన్నారు. సో నామాన్ని ఆశ్రయించిన భగవంతుడిని ఆశ్రయించింటే. శ్రీల ప్రభుపాదులు వారు ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు. ఆధ్యాత్మికతకి భౌతికత్వానికి ఉన్నటువంటి భేదం ఏమిటి అంటే, భౌతికమైనటువంటి పదార్థాలు వేరు, వాటి యొక్క పేరు వేరు. ఒక చక్కటి ఉదాహరణతో చెప్తారు. ఏ విధంగా అయితే బాగా దప్పికగా ఉన్నప్పుడు నీరు 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 కావాలని చెప్పి మనం ఏదైతే నీరు నీరు అని స్మరించినట్లయితే మన దప్పిక అనేది తీరదు. ఆ పదార్థాన్ని స్వీకరిస్తే తప్ప మనకి దాహం అనేది తీరదు అక్కడ. సో అక్కడ పదార్థం వేరు, నీరు వేరు. కానీ ఇక్కడ భగవంతుడు అయిన నామం ఒకటే, ఆయన ఒకటే. భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి ఎటువంటి భేదం లేదు. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఎంతోమంది భగవంతుడి యొక్క నామాన్ని గంటల తరబడి కీర్తనగా పాడతారు, నామాన్ని జపిస్తుంటారు, నామాన్ని స్మరిస్తుంటారు. సో ఈ విధంగా కంటిన్యూస్గా చేయాలంటే అందులో రుచి అనేది కలుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయగలుగుతారు. అదే భౌతికమైనటువంటి పదార్థాన్ని అంతసేపు ఉచ్చరించడం అనేది సాధ్యపడదు. ఒక 3 సార్లు, మహా అయితే 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు అంటారేమో, తర్వాత అలసిపోతారు. కానీ భగవంతుడు నిరంతరం ఆ నామాన్ని జపించవచ్చు. అంటే ఆ నామంలో సమస్త శక్తులు ఉన్నాయి. భగవంతుని నామస్మరణ ద్వారా భగవంతుని సేవిస్తున్నాం అక్కడ. సో ఆ విధంగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నామసేవ, భాగవత సేవ. సో భగవంతుడు పలికినటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత, అది మనం చదువుతున్నామంటే భాగవత సేవ చేస్తాం. భగవంతుడి యొక్క నామం జపిస్తున్నామంటే భగవంతుడి సేవ చేస్తున్నాం. నామంలో భగవంతుడి నామం జపిస్తూ ఆ విధంగా భగవంతుని సేవిస్తున్నాం. సో ఈ రెండు కూడా సేవలే. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ దేశ కాలార్థ యుక్తానం. దేశ అంటే ప్రాంతము, దేశము. కాలార్థ అంటే కాలం అంటే సమయం. సో ఈ భౌతిక ప్రపంచంలో మన స్థితిగతులు, మనం ఉన్నటువంటి ప్రదేశాలు మారవచ్చేమో, కాలం కూడా సమయానుసారంగా మన యొక్క స్థితిగతులు కూడా మారవచ్చేమో. కానీ అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో కూడా దేశకాలార్థ యుక్తానం అంటే ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి గ్రంథం ఏంటంటే భగవద్గీత. అదే విషయం చెప్తున్నా. అయుక్తానం అంటే ఆ ఖ్యాతి, భగవద్గీత యొక్క ఖ్యాతి అది అనాది కాలం నుంచి ఉంది. అది ఎప్పుడో మధ్యలో పుట్టినటువంటిది కాదు. సో ఆ విధంగా మనం ముఖ్యంగా భారతీయులను కదా, ఇప్పుడు మన పాశ్చాత్య దేశస్తులు కూడా ప్రతి ఒక్కరు భగవద్గీత జ్ఞానాన్ని ఆలకిస్తున్నారు. అంటే అంత విశ్వఖ్యాతి చెందినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం అది. సో ఆ విధంగా దేశకాలార్థ యుక్తానం అంటే ఇక్కడ అదే చెప్తున్నారు, ప్రాముఖ్యత కూడినటువంటి గ్రంథం అని చెప్తున్నారు. సో ఆ భగవద్గీత ముఖ్యంగా మన భారతదేశంలో ఎంతోమంది అప్రిషియేట్ చేస్తుంటారు. చాలామంది మన హిందువులం భగవద్గీత ఉండాలి, చదవాలి, ఏదో విధమైనటువంటి ఆకర్షణ అయితే ఉంది మనసులో. కానీ హృత్తాపోపశమనానిచ అంటే హృదయంలో ఉన్నటువంటి తాపత్రయాలన్నిటి నుంచి ఉపశమనాన్ని పొంది ఉండాలంటే ఆ సాక్షాత్కారం అనేది ఎప్పుడు కలుగుతుందంటే, ఎప్పుడైతే భగవద్గీత పరిపూర్ణంగా మనం శ్రద్ధతో పఠిస్తామో అప్పుడే ఈ విధమైనటువంటి సాక్షాత్కారం అనేది ఏర్పడుతుంది. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఉపదేశాల్ని శ్రద్ధతో ఎప్పుడైతే ఆలకిస్తామో, పరిపూర్ణమైనటువంటి శరణాగతి భావంతో, శ్రద్ధతో, అప్పుడే ఈ సాక్షాత్కారం అనేది కలుగుతుంది. సో ఈ సాక్షాత్కారం మాత్రం అందరికీ కలగదు. భగవద్గీత మీద విశ్వాసం ఉంచచ్చు, కాస్త కూస్తూ విశ్వాసం ఉండవచ్చు. కానీ హృత్తాపోపశమనానిచ హృదయంలో ఉన్నటువంటి తాపత్రయాలన్నింటినీ కూడా ఉపశమనాన్ని మనం పొందవచ్చు భగవద్గీత చదవడం ద్వారా అనేటువంటి సాక్షాత్కారం అది చదివితేనే కలుగుతుంది. అది ఉన్నటువంటి ఆదేశాలని ఆలకిస్తేనే అది సాధ్యపడుతుంది. అంతేగాని మనం బాహ్యంగా చదివితే మంచిది అన్నంత మాత్రాన అది ఎంత మంచిది అనేది మనం అనుభూతి పొందకపోవచ్చు.
సో అందుకే ఇచ్చినటువంటి ఆదేశాల్ని మనం ఆలకిస్తుండాలి. సో మనకి భగవంతుడు అంతటా ఉన్నట్లు, భగవంతుడు సర్వాంతర్యామి, సర్వత్రా అంతటా ఉన్నాడు. ద లార్డ్ ఈస్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్, అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు భగవంతుడు. సో అలాగే భగవంతుడు అంతటా ఉన్నటువంటి విధంగానే భగవద్గీత జ్ఞానం కూడా అన్ని ప్రదేశాల్లో ప్రసిద్ధి చెందింది. కేవలం భారతదేశం మాత్రమే కాదు, విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భగవద్గీత అంటే ఎంతోమంది రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, చాలామంది ఉన్నారు. భగవద్గీతని చదివేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు త్రూ అవుట్ ద వరల్డ్. సో ఈ విధంగా భగవద్గీత మనం పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో దీన్ని చదవాలి. శ్రద్ధాశబ్దే విశ్వాసకహో సుదృఢ నిశ్చయ కృష్ణ భక్తి కోయలే సర్వకర్మ కృత హోయ్. అంటే శ్రద్ధ అనేటువంటి పదానికి అర్థం ఏం చెప్తున్నారంటే, చైతన్య చరితామృతంలో భగవంతుడి యొక్క భక్తి కనుక మనం ఆచరించినట్లయితే మనకి అంతా శుభమే జరుగుతుంది. ఆ భగవత్ సేవలో అంతా మనకి శుభాన్నే ఇచ్చారని చెప్పి, ఆ విధంగా శుభద భక్తి ఎప్పుడైతే ప్రారంభిస్తామో మనకి క్లేశాగ్ని అంటే మన క్లేశాలన్నీ తొలగిపోతాయి. శుభద అంటే మనకి శుభాన్ని, మన జీవితం శుభమయం అవుతుంది. సో ఈ విధంగా ఈ తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన భౌతిక జగత్తు యొక్క సంపర్కం చేత ఏర్పడింది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటో చెప్తున్నారు నరోత్తమ్ దాస్ ఠాకూర్ అని ఒక గొప్ప వైష్ణవాచార్య. ఆయన గీతావళి అనేటువంటి ఈ గ్రంథం నుంచి ఆయన ఒక పాటగా, ఒక వైష్ణవ గీతంగా ఆయన పాడుతూ ఏం చెప్తున్నారా, విషానలే దివనిషియోజ్వలే. విషయ అంటే విషయ వస్తువులు, విషయ వస్తువుల పట్ల ఆకర్షణ కలిగి ఉండడం అనేది విషానలే అంటున్నారు. అంటే విషం లాంటి, అది చాలా ప్రమాదకరమైనటువంటి విషం, కాలకూట విషం లాంటిది అని చెప్తున్నారు. విషయ వస్తువుల పట్ల ఆకర్షణ విషంతో పోలుస్తున్నారు. సో ఎందుకు ఈ విషయ వస్తువుల్ని భోగించాలి, భౌతికమైనటువంటి విషయ వస్తువుల పట్ల ఆసక్తి, అనురక్తి కలిగి ఉండడం అనేది మన భౌతిక బంధనానికి కారకమవుతుంది. అందుకే అది విషానల అని చెప్తున్నారు, విషనలం అని చెప్తున్నారు. సో మనం ఏమనుకుంటున్నాం, ఈ భౌతిక జగత్తులో భోగించడం అనేది అది ఆనందం అనుకుంటున్నాం, కానీ అది ఆనందం కాదు, అది విషవలయం. కానీ వాస్తవంగా మనం నిజమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే, వాస్తవికమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందాలంటే అది భగవద్గీత ఆశ్రయించడం ద్వారానే మనకి సాధ్యపడుతుంది. భగవద్గీతని మనం ఆశ్రయించడం, భగవంతుడి యొక్క ఆదేశాన్ని ఆలకించడం ద్వారానే అది సాధ్యపడుతుంది. ఇది ప్రత్యక్ష నిదర్శనం. మనం చదివే ఎపిసోడ్ ఇది ఇట్స్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. అర్జునుడికి ఉన్నటువంటి ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో ఆయన ఏం చేశాడు, మళ్ళీ స్మరణం, మళ్ళీ భగవద్గీత ఉపదేశాన్ని మళ్ళీ రివైవ్ చేసుకుంటాడు, మళ్ళీ స్మరిస్తున్నాడు. అదే మనం చేయాల్సింది కూడా. సో ఈ దావానలం అంటే ఈ భౌతిక సంసారం అనేది సంసార దావానల, ఒక అగ్ని అనేది ఒక పెద్ద దట్టమైనటువంటి అరణ్యంలో సంభవించినప్పుడు ఆ అగ్ని దావానలం అంటారు, అది మొత్తం అరణ్యానంతా దహించి వేస్తుంది. అటువంటి సంసారంలో మనం ఇరుక్కున్నాం. ఆ సంసారాన్ని ఆ దావానలంతో పోలుస్తున్నారు. మరి దాంట్లో ఏంటి ఉపశమనం, అక్కడి నుంచి బయటపడాలంటే అంటే భగవంతుడి యొక్క నామాశ్రయం వల్లనే మనం బయటపడతాం. కనుక ఎవరైతే తెలివిగల వాళ్ళు, ఎవరైతే బుద్ధిమంతులు, వాళ్ళు తప్పకుండా భగవద్గీతని ఆశ్రయిస్తారు. సో భగవద్గీత అనేది 108 ఉపనిషత్తులో భగవద్గీత అనేది చాలా ముఖ్యమైనటువంటి సారాంశం. అన్ని ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. గీతా మహత్యంలో వర్ణిస్తారు, సర్వోపనిషదో గావో ద్వోక్తా గోపాల నందన పార్థవత్స సుధీర్భోక్త దుక్తం గీతామృతం మహత్. సర్వోపనిషదో గావో, అన్ని ఉపనిషత్తులని గావో అంటే ఆవుతో పోలుస్తున్నారు. సో అన్ని ఉపనిషత్తులన్నీ ఆవైతే ఆవు ఏమిస్తుంది, గడ్డిని మేసి సారంగా మనకి అమృత తుల్యమైనటువంటి క్షీరాన్ని మనకు సమకూరుస్తుంది, పాలు. సో సర్వోపనిషదో గావో, అన్ని ఉపనిషత్తులు గావైతే వాటి యొక్క సారం ఏమిటి, భగవద్గీత.
ఆ భగవద్గీత ఎవరి కోసం? దొగ్ధ గోపాలనందన పార్థవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఇది కేవలం దూడకు మాత్రమే కాదు. ఆవు యొక్క క్షీరం అనేది కేవలం దూడకు మాత్రమే కాదు, అది మనుషులకు కూడా. సో ఆ విధంగా పార్థుడు అర్జునుడు దూడ లాంటి వాడైతే అర్జునుడికి ఆ సారాన్ని అందజేశారు. అదేవిధంగా అర్జునుడి మాధ్యంగా ఆ సారాన్ని సమస్త మానవాళికి అందజేశారు. అదే విషయం భగవద్గీతలో చెప్తారు. సో అటువంటి భగవద్గీతని ఆశ్రయించినటువంటి వారికి ఏంటి లాభం అనేది మళ్ళీ ఇంకా చాలా అద్భుతంగా వర్ణిస్తారు. మలినే మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసారమల నాశనం. ఈ సంసారం వల్ల సంపర్కం అనేది ఏర్పడడం చేత జీవిలో మాలిన్యం అనేది ఏర్పడింది. హి బికేమ్ పొల్యూటెడ్. ఒక జీవి సహజంగా భగవంతుడి యొక్క అంశమైనటువంటి కారణం చేత పవిత్రుడే. ఒక ఉదాహరణతో చెప్తా. వర్షపు నీరు అనేది పవిత్రమే, కానీ అది ఎప్పుడైతే భూమి మీద పడుతుందో అది బురద నీటిగా మారిపోతుంది. సో అదేవిధంగా జీవి కూడా పవిత్రుడే, కానీ ఈ భౌతిక జగత్తుతో సంపర్కం ఏర్పడడం చేత ఆ విధంగా ఆయన అపవిత్రుడైపోయాడు. సో ఆ విధంగా ఆ అపవిత్రత, ఆ సంసారం అనేటువంటి మాలిన్యం చేత బయటపడాలంటే సకృత్ గీతామృత స్నానం సంసారమల నాశనం. ఆ గీతామృతాన్ని పానం చేయడం వల్ల, గీతామృతాన్ని పారాయణం చేయడం వల్ల, చదవడం వల్ల రోజు ప్రతినిత్యం శ్రద్ధా ప్రపత్తులతో ఈ సంసారం అనేటువంటి మాలిన్యం నుంచి మనం బయటపడవచ్చు అని చెప్తున్నారు. సో అది ఇక్కడ ఒక గొప్ప విషయం. అలాగే గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతాత్మాన్ విష్ణుపాదం అవాప్నోతి భయశోకాది వర్జితః. గీతాశాస్త్రమిదం పుణ్యం, పుణ్యశాస్త్రం ఇది. దీన్ని చదవడం వల్ల ఏంటి? భయ శోకాది వర్జితః, సమస్త భయాల నుంచి, దుఃఖాల నుంచి, శోకాల నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ భౌమ లీలలన్నీ సమాప్తం చేసుకొని తన యొక్క స్వధామానికి వెళ్ళిపోయాడు అనేటువంటి వార్త ఎంత బాధనిస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం. ఇది ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు మన లైఫ్లో కూడా. మనకి చాలా ప్రియాతి ప్రియమైనటువంటి వాడు, మనకు ఎంతో ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి కనపడకుండా కనుమరుగైపోతే మనకి ఎంత బాధగా ఉంటుంది. అది వర్ణనాతీతం. అది మనం వర్ణించలేము ఆ బాధని. అది మనం నోటి ద్వారా వర్ణించలేము. ఆ దుఃఖ హృదయ తాపాన్ని అందరం కూడా అనుభూతి చెంది ఉంటాం మన జీవితంలో. ఆ పెయిన్ ఎంత బాధ ఎంత గొప్పది అనేది. కానీ అటువంటి ఆ హృదయ హృత్తాపోపశమనాన్ని అటువంటి ఆ తాపత్రయాన్ని నుంచి మనం బయటపడాలంటే భగవద్గీతనే మనకి మార్గం. సో అది మనకు ఓదార్పునిస్తుంది. భగవద్గీత అనేది మనం తెరిచి చదివినప్పుడు మనకు ఎంతో ఓదార్పునిచ్చి మన హృదయంలో ధైర్యాన్ని, భయ శోకాది వర్జిత, భయములని, శోకాల నుంచి మనల్ని విముక్తిని గావిస్తుంది భగవద్గీత. సో ఇటువంటి భగవద్గీత ఇది చదవాలంటే, దీన్ని అర్థం చేసుకోవాలంటే దీనికి ఒక అర్హత ఉంది. ఆ అర్హత ఏమిటి అంటే భక్తుడై ఉండాలి. ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే భగవంతుడి యొక్క భగవద్భక్తుడై ఉండాలి. భక్తి ప్రపత్తులతోటే భగవంతుడి యొక్క అనుగ్రహం చేతనే మనం భగవద్గీతని అర్థం చేసుకోగలం. మనకెంతో సంస్కృత పరిజ్ఞానం ఉంది, మనం ఎంతో లౌకికమైనటువంటి పాండిత్యాలు, భాషా నైపుణ్యాలు, ఎన్నో డిగ్రీస్ ఉండవచ్చు, భౌతికమైనటువంటి డిగ్రీలు. కానీ ఇవి అర్హత కాదు. ఇక్కడ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ఇవి క్వాలిఫికేషన్ కాదు. ఇక్కడ క్లియర్గా భగవంతుడు చెప్తున్నారు ఏంటంటే భక్తోసి మే సఖా చేతి రహస్యం హి ఏతదుత్తమం. ఓ అర్జున, నువ్వు నా భక్తుడివి, నా సఖ, నా స్నేహితుడివి కనుక ఈ ఉత్తమమైనటువంటి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నేను నీకు అందజేస్తున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. సో ఒక విధంగా మనం అర్థం చేసుకున్నట్టయితే భగవద్గీత అనేది ఇది చాలా గుహ్యతరమైనటువంటి జ్ఞానం. ఇది ఒక రహస్యమైనటువంటి జ్ఞానం. ఎందుకు రహస్యం అంటే ఏదో నేను బయట పుస్తకాలు కొనుక్కొని వచ్చి చదివేస్తే అర్థమైపోతుందని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ భావన ఏంటంటే ఇది భక్తితో చదివి భగవంతుడి యొక్క
మీద పూర్తి శ్రద్ధ ప్రపత్తులతో భక్తి భావంతో చదివితేనే మనకి ఈ సాక్షాత్కారం అవుతుంది ఈ జ్ఞానం. వి గెట్ రియలైజేషన్. సో ఈ సాక్షాత్కారం లేనటువంటి వాళ్ళు, ఈ భగవద్భక్తులు కానటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ప్రసంగాలు ఇస్తుంటారు. ఎందుకంటే భగవద్గీత వరల్డ్ ఫేమస్ బుక్ కదా. భగవద్గీతని ఆధారంగా తీసుకొని ప్రసంగాలు చెప్తుంటారు. సో వాళ్ళు భగవద్భక్తులు కాదు కాబట్టి దాన్ని వక్రీకరించి, దాన్ని తారుమారు చేసి ఏదో విధంగా చెప్తుంటారు. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నాం భగవద్గీత మహత్యం గురించి. దాని గురించి కొంతమంది గీతా మహత్యం అని చెప్పేసి, నీ జీవితంలో ఏం జరిగినా అది నీ మంచి కోసమే భావించు, నీ జీవితంలో ఏది జరగబోతున్నా అది నీ మంచి కోసమనే భావించు. ఇది కృష్ణుడు ఎక్కడ చెప్పాడండి భగవద్గీతలో? జీవితంలో నీకు గతంలో ఏం జరిగినా అది నీ మంచి కోసమే. ఒక వ్యక్తి వచ్చి అన్నాడు అనుకోండి, అయ్యా నా ప్రాణమిత్రుడు, నా బంధువు, నా కుటుంబ సభ్యులు ఒక ప్రమాదంలో చనిపోయారు అంటే నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మంచి కోసమే. ఈ పాఠం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి భగవద్గీతలో? సో ఈ విధంగా వక్రీకరించి ఏంటి భగవద్గీత సారము, భగవద్గీత మహత్యం అని చెప్పి వాళ్ళ సొంత ఉద్దేశాలని కలిపి జోడించి భగవద్గీత జ్ఞానాన్ని భ్రష్టు పట్టించేస్తారు. భగవద్గీత జ్ఞానాన్ని జనం నుంచి సరైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వకుండా, భక్తి గురించి బోధించకుండా దాన్ని వక్రీకరించి ఏదేదో చెప్తుంటారు. సో ఎవరిచ్చారు మీకు అధికారం? ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక జీవితానికి వస్తే ఉన్నటువంటి విషయం ఏంటంటే, భౌతికంగా చూసినట్లయితే ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి, నా సబ్జెక్టు మ్యాథమెటిక్స్ అండి, మీరు దానికి సంబంధించిన క్వశ్చన్ అడగండి. నా సబ్జెక్టు ఫిజిక్స్ అండి, దాని గురించి క్వశ్చన్స్ అడగండి. కానీ ఆధ్యాత్మిక ప్రస్తావన వచ్చినప్పుడు నా ఉద్దేశం ప్రకారం ఆధ్యాత్మికత అంటే ఇది, నా ఉద్దేశ ప్రకారం ఆధ్యాత్మికత అంటే అది అనుకుంటూ వాళ్ళ ఉద్దేశాన్ని జోడించి దాన్ని తారుమారు చేసి కింద మీద వేసి ఏదేదో చెప్తుంటారు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. సో మన్మనా భవ మద్భక్తో, నన్ను మనసులో ధ్యానిస్తూ నా భక్తుడివి కమ్ము అని చెప్తున్నారు. ఎప్పుడు నీ మనసులో, నీ హృదయస్థంలో నన్ను నిలుపుకొని చెప్తున్నారు, నాకు నమస్కారాలు అర్పించమని చెప్తున్నారు. అది ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు చెప్తున్నారు. కానీ ఒక వ్యక్తి దాన్ని వక్రీకరించి ఏం చెప్తున్నాడు? మన్మన అంటే కృష్ణుడు కాదు, కృష్ణుడి లోపల ఇంకొక శక్తి ఉందట. ఈ శక్తి ఏంటండి అంటే ఆయన కూడా తెలియదు బాబు, కానీ ఊహించి చెప్తున్నాడు, కృష్ణుడి లోపల ఇంకొక శక్తి ఉంది, దానికి నమస్కారం. మన్మమ అంటే కృష్ణుడి లోపల ఉన్నటువంటి శక్తి అట. సో ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే బుద్ధి భ్రష్టులే ఆ విధంగా పెడార్థాలు తీస్తూ ఆ విధంగా వ్యాఖ్యానాలు చేసేవాడు చాలామంది ఉన్నారు భగవద్గీత. సో అందుకే భగవద్గీత అనేది భక్తుల ద్వారా వినాలి. భక్తి మార్గం మనం దాన్ని భక్తి భావనతో మనం అర్థం చేసుకోవాలి. సో ఉదాహరణకి ప్రభుపాదులు వారు చెప్తారు ఒక చక్కటి ఉదాహరణ. జస్ట్ లైక్ మనము ఏదైనా ఔషధాన్ని కొన్నాం మార్కెట్కి వెళ్ళి, అయితే ఆ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఇచ్చినటువంటి ఆ సూచన అనుసారంగా ఆ ఔషధాన్ని మనం స్వీకరించాలి. లేదా ఔషధాన్ని కొన్న వెంటనే దాని మీద ఒక లేబుల్ ఉంటుంది, చిల్డ్రన్ ఎంత డోసేజ్, అడల్ట్స్కి ఎంత డోసేజ్, ఏ టైంలో ఎన్ని టైమ్స్ వేసుకోవచ్చు ఆ మెడిసిన్ అని ఒక పట్టిక, ఒక లేబుల్ ఉంది. సో అయితే మీరు లేబుల్ని చదివి ఫాలో అయ్యి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి. లేకపోతే ఒక ఫిజిషియన్, ఒక మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సలహా మేరకు ఔషధాన్ని వాడాలి. ఔషధం చాలా తీయగా ఉంది కదా అని చెప్పేసి మొత్తం మింగేస్తే, అప్పుడప్పుడు కాఫ్ సిరప్ బాటిల్ ఉంటాయి, అదే భలే రుచికరంగా ఉందని చెప్పి గడగడ తాగిస్తే అవుతుంది. సో అట్లాంటి పనులు చేయకూడదు. సో అదేవిధంగా భగవద్గీత అనేటువంటిది అర్థం చేసుకోవాలంటే ఆ మెయిన్ స్పీకర్ ఎవరు హూ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పీకర్? కృష్ణుడు. సో కృష్ణుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు? భగవంతుడు. సో ఆ ఉద్దేశంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మన ఉద్దేశాలు జోడించకూడదు. భగవద్గీత అని చెప్పేసి
నా నా సొంత భాగవతం, నా సొంత చరిత్ర అక్కడ చెప్పుకోకూడదు, లేకపోతే నా సొంత ఉద్దేశాన్ని జోడించకూడదు. సో అదే జరుగుతుంది ఇక్కడ సమస్య. అదే సమస్య జరుగుతుంది. సో ఆ విధంగా ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతి అనేది చాలా అవసరం. ఒక గురు శిష్య పరంపరాగతంగా భగవద్గీత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. ఒక పరంపరాగతంగానే నన్ను పొందవచ్చు అని ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడే చెప్తున్నాడు భగవద్గీత 4వ అధ్యాయంలో. సో పరంపర అనేది చాలా అవసరం. మనం సాంప్రదాయం లేకుండా నేను సొంతగా నేర్చేసుకుంటానంటే కాదు. సాంప్రదాయ విహినే మంత్రస్తే నిష్ఫలమత అన్నారంటే, సాంప్రదాయంలో కనెక్ట్ అవ్వకపోతే మీరు చేసేటటువంటి ఆ మంత్రానికి కూడా మీరు దాని పూర్తి లాభాన్ని పొందలేరని చెప్తున్నారు. అందుకే సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యులు నేను యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఈ భగవద్గీత ఎవరు చెప్పారు? కృష్ణుడు. ప్రతి ఒక్క పేజీలో, ప్రతి ఒక్క పట్టికలో భగవంతుడు నేనే దేవదేవుడు అని చెప్తున్నా. అహం సర్వస్య ప్రభువో, నేనే దేవుడిని అని చెప్తున్నారు. అందుకే భగవాను వాచ అంటాం. భగవాన్ అనేటువంటి పదాన్ని కృష్ణుడికి మనం స్పష్టంగా చెప్తున్నాం అక్కడ భగవద్గీతలో. భగవాను వాచ, భగవంతుడు కృష్ణుడు. ప్రతి ఒక్క పేజ్లో అదే విషయం చెప్తున్నారు. ఆ విషయాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు. ఎవరు కాదనలేదు. గొప్ప గొప్ప ఆచార్యులు, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, అలాగే శ్రీ చైతన్య మహాప్రభు అందరూ ఒప్పుకుంటున్నారు. అర్జునుడు కూడా చెప్తున్నాడు, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభు. ఓ దేవదేవ, నీవే ఆదిదేవుడవి. ఇది నేను ఒక్కడే చెప్పట్లేదు. కొంతమంది అనుకుంటారు అర్జునుడు ఫ్రెండ్ కదండి, అందుకే కృష్ణుడు గొప్పవాడని చెప్తున్నాడు. ఎవరైనా ఫ్రెండ్ పొగుడుకుంటారు కదా, అలా అని తీసేయచ్చు. అందుకే వెంటనే చెప్తున్నాడు అర్జునుడు ఏంటి, నేను ఒక్కడే కాదు, ఆహుస్మం ఋషయ సర్వే దేవర్షిర్ నారదస్తత అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. నేను ఒక్కడే కాదు ఈ విషయాన్ని చెప్తున్నటువంటిది. మొత్తం సమస్త ఋషులంతా కూడా, గొప్ప గొప్ప మహర్షులంతా ఈ విషయాన్ని అనుకుంటున్నారు. ఆహుస్వం ఋషయ సర్వే దేవర్షి నారద అసిత దేవల వ్యాస స్వయం చేవ బ్రవీష్ని. వాళ్ళందరితో పాటు నేను కూడా ఇదే విషయం అనుకుంటున్నాను. ఓ దేవదేవ. ఇంకా కన్ఫ్యూజన్ లేదండి. మళ్ళీ దాన్ని మన బ్రెయిన్ని మనం ట్యాక్స్ చేయకూడదు అక్కడ. జస్ట్ యాక్సెప్ట్, దట్స్ ఆల్. వీళ్ళంతా చెప్పారు, జస్ట్ యాక్సెప్ట్ ఇట్, దట్స్ ఆల్. ఇంకా దాని మీద పరిశోధన చేయాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు ఆల్రెడీ ద గ్రేట్ సేజెస్, అందరు ఋషులు, ఆ ప్రామాణికమైనటువంటి ఆచార్యులు మనకు బోధించారు. వి జస్ట్ యాక్సెప్ట్ ఇట్, దట్స్ ఆల్. నేను పరిశోధన చేసి తెలుసుకుంటాను. మనకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి ఇంద్రియాలతో, ఆ పరిమితమైనటువంటి ఆ బుద్ధితో ఏం అర్థం చేసుకుంటాము? వి జస్ట్ యాక్సెప్ట్. భగవద్గీత మన పరంపరలో మన ప్రామాణికమైనటువంటి ఆచార్యులు ఏం చెప్పారు, జస్ట్ యాక్సెప్ట్ ఇట్. సో భగవంతుడు చెప్పినటువంటి ఒకసారి శ్రీల ప్రభుపాద గారు భగవద్గీత చదువుతూ ఉంటారు. అయితే వారిలో ఒక ప్రభుపాద వారి శిష్యులు వచ్చి అడిగారు, ప్రభుపాద, అచ్చా, మీరు ఆల్రెడీ భగవద్గీత మీద చాలా ఉపన్యాసాలు ఇచ్చారు, భగవద్గీత మీకు చాలా జ్ఞానం ఉంది, మళ్ళీ ఎందుకు చదువుతున్నారు అంటే ప్రభుపాద వారు నవ్వుతూ చెప్పారు, ఎంత చదివినా మళ్ళీ చదువుతుంది, మళ్ళీ కృష్ణుడు మళ్ళీ కొత్త సాక్షాత్కారాలు ఇస్తూనే ఉంటారని చెప్తున్నారు. సో ఇట్స్ నాట్ ఏ ఎండ్ ఆఫ్ ద నాలెడ్జ్. నేను ఒకసారి భగవద్గీత చదివేశాను కదా, ఇక అయిపోయింది అనడానికి ఆస్కారం లేదు ఇక్కడ. మనం మన జీవిత కాలం అంతా చదివినా ఇంకా చదువుతూనే ఉండాలి. చదువుతూ ఉంటే ఇంకా కొత్త సాక్షాత్కారాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే భగవద్గీత అనేది భగవంతుడు పలికినటువంటి వాక్యాలు. ఇది సాక్షాత్కరింపుకోదగినటువంటి పదాలు. ఇవి ఏదో చదివేశాం కదా పక్కకు పెట్టేసాం బుక్ అని కదా. నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయాను, ఫస్ట్ క్లాస్ బుక్స్ పక్కకు పెట్టేసి అయిపోయింది కదా అక్కడ. సో ఇది ఎప్పుడు కూడా ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. భగవద్గీత చదివి బద్రికాశ్రమంలో ఉండి ఇప్పటికీ వేదవ్యాసుడు వారు ఇంకా తను రచించినటువంటి భాగవతాన్ని ఇంకా చదువుతూనే ఉన్నారు. సో అంత అమూల్యమైనటువంటి, అంత గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది. సో భగవద్గీత ప్రారంభంలో మనం వింటాం, ఈ భౌతికమైనటువంటి బాంధవ్యాలతో ముడివేసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు
మామక పాండవైశ్చైవ కిమకుర్వత సంజయ అంటాడు. మా కుమారులు పాండుతాయని. అక్కడ మామక అంటే నాది పరాయిది అని భేదం చూపిస్తున్నాడు. అహం మమేతి అని. సో మొదట అర్జునుడు కూడా నా వాళ్ళు అనుకున్నాడు. కానీ తర్వాత భగవద్గీత జ్ఞానాన్ని విన్న తర్వాత ఆయన ఏం చేశాడు? తన యొక్క కర్తవ్యపరాయణుడై యుద్ధానికి సంసిద్ధుడై ఆయన కరిష్యే వచనం తవ నష్టమోహ స్మృతిర్లబ్బ ఎన్మావదసి కేశవ. ఓ కృష్ణ, మీరే చెప్తే అది చేస్తాను. కరిష్యే వచనం తవ. సో మామక నుంచి కరిష్యే వచనం తవ అనేటువంటి స్థాయికి రావాలి. సో భగవద్గీత చదివిన తర్వాత ఏమి చేయాలి అంటే కృష్ణుడు ఏం చెప్తే అది చేయాలి. అప్పుడు భగవద్గీత అర్థం చేసుకున్నట్లు అవుతుంది. భగవద్గీత చదివేసి నేను చదివేశానండి, ఈ శ్లోకాలన్నీ రట్టేశాను, మొత్తం శ్లోకాలు చదివేసి గోల్డ్ మెడల్, శ్లోకాలు బట్టి కొట్టి మెడల్ గెలుచుకుంటే ఒక శ్లోకాలు నేర్చుకోవాలి, కానీ మెడల్ కోసం కాదు. అక్కడ భగవద్గీత శ్లోకాలు చదివి దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని అర్థం చేసుకొని భక్తితో మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని ఆలకిస్తామో మనలో పరివర్తన ఏంటి, ఏ విధంగా రావాలి? మనం ఇంకా భగవద్గీత చదువుతూ భగవంతుడి యొక్క భక్తి కార్యాలని ప్రారంభించాలి. అది పరివర్తన. సో భగవద్గీత అర్థం చేసుకున్నాడంటే దాని యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటి? కరిష్యే వచనం తవ, చెప్పినటువంటి ఆదేశాన్ని పాటిస్తూ భగవంతుడి యొక్క సేవలు ఉండాలి. అది దట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ అన్నమాట. అది భగవద్గీత చదవడం వల్ల దాని యొక్క పరిణామం ఆ విధంగా ఉండాలి. సో ఈ సృష్టిలో భగవంతుడి యొక్క సేవ సర్వసాధారణంగా అందరికీ దొరకదు. ఎంతోమంది ఎన్నో కోరికలతో ఉంటారు, అందరూ ఒకే విధమైనటువంటి మైండ్ సెట్తో ఉంటారు. సో ఎన్నో రకాల ఆలోచనలతో ఎన్నో రకాల మనోభావాలతో ఉంటారు. కానీ భగవంతుడు సేవ చేయాలనేటువంటి ఆలోచన పుట్టడం అనేది అది అందరికీ లభించేటటువంటి అదృష్టంగా, అది చాలా అరుదు. ఎందుకంటే ఇక్కడ మనకి భాగవతంలో చెప్తారు, తస్యేవ హేతో ప్రయతేత కోవిద. తస్యేవ హేతో ప్రయతేత కోవిద. కోవిద అంటే చాలా చాలా బుద్ధిమంతుడు, చాలా తెలివిగలవాడు కోవిదుడు. సో అటువంటి కోవిదుడు ఏం చేస్తాడట? ఆయన భగవంతుడి సేవలో నిమగ్నం అవుతాడు. భగవంతుడి సేవ చేస్తుంటాడు. అచంచలమైనటువంటి స్థిరమైనటువంటి సేవ, ఆయన అందులో నిమగ్నమై ఉంటాడని చెప్తున్నారు. సో అది సేవ. ఆ కోవిద అంటే భగవద్గీత అర్థం చేసుకున్నటువంటి ఆ బుద్ధిమంతుడు భగవంతుడి సేవలో ఉంటాడు. అది రిజల్ట్. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ గీతోపదేశాన్ని మనకందరికీ ఇచ్చి మన జీవితాన్ని ఏ విధంగా మనం భగవత్ సేవలో వాడుకోవాలనేటువంటి సూచన మనకి ఇస్తున్నారు. ఇది కేవలం అర్జునుడు మాత్రమే కాదు. అలాగే అర్జునుడికి అప్పుడు ఇచ్చారు కదండి, అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఉన్నారు కాబట్టి లాభాన్ని పొందాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు కూడా మనకు అదే అవకాశం ఉంది. అర్జునుడికి ఏ విధమైనటువంటి అవకాశం ఉందో ఇప్పటికి మనకు కూడా అందరికీ అదే అవకాశం ఉంది. కానీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఈ ఆదేశాలన్నీ కూడా భగవంతుడు ఇస్తూ ఉండడం అనేది ఇది భగవంతుడికి జీవి పట్ల ఉన్నటువంటి ప్రేమ కారణం చేతాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ భగవంతుడు అర్జునుడు ప్రియభక్తుడు కదా, అర్జునుడికి ఒక్కడికే ఇచ్చి నేను నా స్వధామానికి వెళ్తానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఆయన స్వధామానికి బయలుదేరుతూ ఈ జ్ఞానాన్ని మనకి అందజేసి వెళ్ళిపోయారు. సో ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటే భగవంతుడు మనం ఎంత ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. మన ఉద్ధరణ కోసం, మన యొక్క మేలు కోసం, మన యొక్క శ్రేయస్సు కోసం భగవంతుడు ఆలోచిస్తున్నాడు. అయ్యో నన్ను పట్టించుకోవట్లేదు భగవంతుడా, నువ్వు ఉన్నావా అంటే కళ్ళు మూసుకున్నావా, ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు మనందరినీ పట్టించుకుంటున్నాడు. మనందరినీ పట్టించుకుంటున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు మన కోసం ఇటువంటి చాలా అమూల్యమైనటువంటి సందేశాన్ని విడిచి వెళ్ళి ఉన్నారు. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నారు, ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉపనిషత్తులు, పురాణాలు, వేదాంత సూత్రములు, బ్రహ్మసూత్రములు, ఇవన్నీ చదవాలంటే కలియుగంలో ఉన్నటువంటి జీవికి సమయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్సంగాన్ని రమ్మంటేనే ఎంతో ఈగోయిస్టిక్గా ఉంటారు.
అదేదో వాళ్ళని ఈరోజు పొద్దున ఒక ఆయన ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం. ఆయన ఏదో దాన్ని ఎంత ఒఫెన్స్గా తీసుకున్నాడంటే, క్రేజ్ ఇట్స్ పీపుల్ ఆర్ ద హైట్స్ ఆఫ్ క్రేజీనెస్. అంటే సమయం లేదు, టైం లేదు, అదేదో వాళ్ళు ఏదో పెద్ద భూమి మీద ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు భావిస్తూ ఉంటారు. భూమి మీద పుట్టి ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు ఫీల్ అవుతుంటారు. సో మనం ఎప్పుడైనా భగవద్గీత చేతికి ఇవ్వడానికి ప్రయత్నం చేసాం అనుకోండి, అదేదో అన్యాయం చేసినట్టు, ద్రోహం చేసినట్టు, ఇది నాకెందుకు, ఇప్పుడు ఇది సమయమా అన్నట్టు వ్యతిరేక భావాన్ని వ్యక్తపరుస్తారు. ఇటువంటి వాళ్ళకి సమయం లేదని ఆ విధంగా ఎన్నో సాకులు చెప్తున్నటువంటి వారికి పరిస్థితి తెలుసు భగవంతుడికి. అందుకే ఇవన్నీ చదవలేరని చెప్పేసి భగవంతుడు ఎంతో కరుణతో ఏం చేశారు, ఆ భగవద్గీతని ఆ మొత్తం సారాన్ని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనకి ఒక గ్రంథంలో ఇచ్చారు. మొత్తం ద ఎండ్ కంక్లూషన్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్స్ ఇన్ వన్ బుక్, దట్ ఈస్ భగవద్గీత. సో అదొకటి చదివితే చాలు మన జీవితంలో ఒక భగవద్గీతలో ఉన్న ఒక్క పదాన్ని సాక్షాత్కరించుకుంటే చాలు మన జన్మ ధన్యమైనట్టే. అంత శక్తి ఉంది భగవద్గీతకి. సో ఎవరైనా ఈ భౌతికమైనటువంటి భావబాంధవం నుంచి ముక్తిని అభిలాషించేటటువంటి వారు, అటువంటి శ్రద్ధావంతులు తప్పకుండా భగవద్గీతని ఆలకించి వాళ్ళు ఆ విధంగా ఆ లాభాన్ని పొందవచ్చని చెప్తున్నారు. సో శ్రద్ధావంతులై ఉండాలి, బుద్ధిమంతులై ఉండాలి. సో ఒక జీవి, ఇక్కడ తాత్పర్యంలో ప్రభుపాదులు వారు చెప్తారు, ఏ విధమైనటువంటి స్వభావానికి అనుసారంగా ఆ జీవి తన యొక్క స్వభావానుసారంగా తన తను చేసే కార్యాలన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి. తన స్వభావరీత్యా, తనకున్నటువంటి స్వభావం అనుసారంగా. అలాగే ఆ ప్రకృతి యొక్క ఒడిలో, ప్రకృతికి బందీ అయిన ఉన్నటువంటి ఆ జీవి ప్రకృతికి పరంగా, అంటే ముక్తిని పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎప్పుడైతే సంకల్పించుకుంటాడో, అప్పుడు ఈ జ్ఞానాన్ని పొంది, తద్వారా వైరాగ్యాన్ని పొంది, ఈ జ్ఞానాభివృద్ధి చెందుకుంటూ ఆ విధంగా తను మోక్ష మార్గంలో పయనించవచ్చు అని చెప్తున్నాడు. ఆ మార్గాన్ని ఎన్నుకొని, అది భగవద్గీత మనకు సూచిస్తుంది. సో భగవద్గీతలో ఇక్కడ మనకి తాత్పర్యంలో ప్రభుపాదులు వారు వర్ణిస్తున్నారు. ముఖ్యంగా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మొత్తం భగవద్గీత ఒక జస్ట్, అంటే మొత్తం ఏముంది ఈ బుక్లో అంటే 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, 5 సూత్రాలు ఉన్నాయి. ఏంటి? ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. సో ఈ విషయాంశాల గురించే వీటిని ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. అఫ్కోర్స్ ఇవి సంక్షిప్తంగా వర్ణించారు భగవద్గీతలో. ఇంకా మళ్ళీ విస్తారంగా దీన్ని శ్రీమద్ భాగవతంలో వర్ణించడం జరిగింది. సో భగవద్గీత గ్రాడ్యుయేషన్ అయితే, శ్రీమద్ భాగవతం పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ 5 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి? ఈశ్వర, భగవంతుడు, జీవి. ఇక్కడ ఈశ్వరుడికి జీవికి ఏంటి సంబంధం ఏంటి? జీవి భగవంతుడి యొక్క అంశ. అలాగే భగవంతుడిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు జీవిలో కూడా ఉన్నాయి అనే విషయాన్ని చెప్తున్నారు. సో భగవంతుడితో పోల్చుకోబడినటువంటి లక్షణాలు జీవిలో కూడా ఉన్నాయి. ఎందుకంటే జీవి భగవంతుడి యొక్క అంశ. అలా అని చెప్పి జీవి భగవంతుడు అయిపోయాడని కాదు అక్కడ. సో దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జీవి భగవంతుడితో ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నప్పటికీ మళ్ళీ అక్కడ భేదం ఏమిటి అంటే, జీవి అంశ అయితే అణువు అయితే భగవంతుడు విభువు. సో భగవంతుడు పరమాత్మ అయితే జీవి జీవాత్మ, భగవంతుడి యొక్క అంశం. సో ఈ విషయాన్ని కూడా ఎక్కడ చెప్తున్నారు? భగవద్గీతలో చెప్తున్నారు. మమైవాంశో జీవలోకే, మమైవాంశో, ఈ జీవులంతా కూడా నా యొక్క అంశాలని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. సో జస్ట్ లైక్ ఏ ఫాదర్ సన్ అనేటువంటి విధంగా ఆ దేవదేవుడు పరమపిత అయినటువంటి తండ్రిని పోల్చుకొని లక్షణాలు మనలో ఉన్నాయి. మనకు ఉన్నటువంటి ఆత్మకి ఆ లక్షణాలు ఉన్నాయి. ఏంటి? భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడైతే మనకి అవే లక్షణాలు ఉన్నాయి. కానీ భగవంతుడు పరమాత్మ, మనం జీవాత్మ. ఈ తేడా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది చాలా. లేకపోతే నేనే భగవంతుడని విరవీగుతాం. అదే ప్రమాణం ఇక్కడ. సో ఇదేంటి? భగవంతుడు విభువు అయితే మనం కేవలం ఒక అణువు మాత్రమే, ఒక చిన్న అణువు మాత్రమే. సో ఆ విషయాన్ని, మన స్థితిని మనం ఎప్పుడు గుర్తించుకోవాలి.
సో మనం మోక్షం పొందినా ఏం పొందినా మన ముక్తి తర్వాత కూడా మన యొక్క స్వభావ రీత్యా మన స్వభావం మారదు. మనం ఇప్పుడు కూడా దాసుడుగానే సేవకుడుగానే ఉండాలి. అది మన నిత్య స్వభావం. జీవేరోహై స్వరూప్ నిత్యర కృష్ణదాస్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఈశ్వర జీవ ప్రకృతి. ప్రకృతి అంటే ప్రకృతి జడ పదార్థం. ఈ జడ జగత్తులో ఉన్న ఈ జడ జగత్తుకు అధిష్టాత్రి దేవీధామం. సో ఈ అధిష్టాత్రి దైవీ ఏష గుణమయి మమ మాయా దురత్యయ. 3 గుణాలతో కూడుకున్నటువంటిది. సో ఈ జడ పదార్థమైనప్పటికీ కూడా 3 గుణాల చేత మనం ప్రభావిస్తుంది. ఏంటి అవి సత్వరజస్తమ గుణాలు. ఆ విధంగా జీవిని ఆడాడిస్తుంది ఇక్కడ. సో అది ప్రకృతి. ఇక ఈ కాలం అనేది భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా ఇది ఆధ్యాత్మిక జగత్తులోకి ఈ కాలం అనేది వర్తించదు. అంటే ఈ సమయం అనేది ఇట్స్ ఎటర్నల్ టైం. అక్కడ శాశ్వతంగా ఉంటుంది. అక్కడ ప్రళయం అనేది సంభవించదు. ఆధ్యాత్మిక జగత్తుకు నాశనం లేదు. అందుకే సనాతనం ఉండాలి. ఆ విషయాన్ని కూడా ఇక్కడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భగవంతుడు సనాతనుడే. అలాగే భగవంతుడి యొక్క అంశానుభూతులైనటువంటి జీవి సనాతనుడే. అంటే సనాతనం అంటే శాశ్వతమైనటువంటి ఉనికి కలిగినటువంటి ధర్మం. సనాతన ధర్మం అంటే శాశ్వతమైనటువంటి ధర్మం. అలాగే భగవంతుడు సనాతనుడు, శాశ్వతుడు. జీవి శాశ్వతుడే. అంటే ఆత్మకి చావు లేదు కదా, అందుకే జీవుని కూడా సనాతనుడే అన్నారు. అలాగే భగవంతుడి యొక్క దివ్యధామమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తు అది సనాతనమే. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భౌతిక జగత్తు నాశనం ఉంది, కానీ ఆత్మకి చావు లేదు. ఆధ్యాత్మిక లోకాలు నశించిపోవు. భగవంతుడికి నాశనం లేదు. సో ఈ విధంగా భగవంతుడు పరమ నియామకుడై ప్రతి ఒక్క జీవి భగవంతుడి యొక్క నియంత్రణలో ఉండాలి. సో ఆ జీవి యొక్క కార్యకలాపాలకు కూడా, భౌతికమైనటువంటి కార్యకలాపాలు కూడా వాటిని కూడా మలుచుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల గారు. భౌతికమైనటువంటి కార్యకలాపాల నుంచి ఆధ్యాత్మికంగా తను దాన్ని మలుచుకోవచ్చు అని చెప్తున్నారు. అది జీవి మీద ఆధారపడింది. ఆ స్వతంత్రత భగవంతుడు జీవికి ఇచ్చాడు. ఎందుకంటే అన్నీ భగవంతుడే. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రేమ పొందాలంటే కాస్త స్వతంత్రత ఇవ్వాలి. నిజంగా ఆ వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే బలవంతం అనేది లేదు అక్కడ. సో అదేవిధంగా భగవంతుడు జీవి పట్ల ఎటువంటి ఒత్తిడి లేదు. ఆయనకి కొద్దిపాటి స్వతంత్రాన్ని ఇచ్చాడు. నేను ఇచ్చినటువంటి ఆజ్ఞని అనుసరిస్తూ నా మార్గంలో నువ్వు పయనిస్తావా, లేదా నా ఆజ్ఞని ఉల్లంఘిస్తూ ధిక్కరిస్తూ వేరే మార్గంలో వెళ్తావా అనేటువంటి స్వతంత్రాన్ని మాత్రం జీవికి భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. సో ఆ విధంగా ఆ జీవి తన యొక్క స్వతంత్రాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈ భౌతికమైనటువంటి కార్యకలాపాలని ఆధ్యాత్మికంగా మార్చుకునేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అది మన చేతిలో పని. నేను భౌతిక కార్యాల్లోనే ఉంటాను అంటే భౌతికంగానే కూరుకుపోతాం. ఇక్కడ మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధుల్లో ఇరుక్కుపోయి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లేదు, నా కార్యకలాపాలన్నింటినీ కూడా నేను ఆధ్యాత్మికంగా మార్చుకుంటాను అంటే అది ఆ శక్తి కూడా మన దగ్గర ఉంది. సో ఆ విధంగా ఆ మార్పు అనేది మన స్వతహాగా మనంతట మనం నిర్ణయించుకుంటే తప్ప, ఆ నిర్ణయం మన నుంచి రాకపోతే తప్ప ఇంకా ఏది కూడా మనం మార్చలేదు. మనం భక్తుల సాంగత్యంలో ఉంటూ కూడా మనం ఇంకా మారకపోవచ్చు. అఫ్కోర్స్ సాంగత్యంలో నిజంగా సాంగత్యం భక్తులతో పాటు ఉంటే సాంగత్యం కాదు, నిజంగా భక్తుల నుంచి సాంగత్యం తీసుకుంటే అప్పుడు మార్పు వస్తుంది. సో వాళ్ళు చెప్పే విషయాన్ని ఆలోచిస్తే అప్పుడు మార్పు వస్తుంది. ఇట్స్ నాట్ ఫిజికల్ ప్రాక్సిమిటీ. భక్తులతో కలిసి మనం తిరిగాము, ఇది సాంగత్యం కాదు. సో ఉన్నటువంటి భక్తుల నుంచి వింటూ వాటిని ఆచరణలోకి పెట్టినప్పుడు అప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది. అందుకే జ్ఞాన విజ్ఞాన సహితం ఉన్నారు. అంటే జ్ఞానం అంటే నాలెడ్జ్, విజ్ఞానం అంటే ఇట్స్ ద నాలెడ్జ్ విచ్ ఈజ్ అప్లైడ్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైతే జ్ఞానాన్ని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు దాన్నే విజ్ఞానం అంటారు. అట్స్ ప్రాక్టికల్స్. సో జ్ఞాన విజ్ఞాన సహితం. సో ఈ భగవద్గీత కూడా మనకి అదే విధంగా మనకి సూచిస్తుంది. మనకి ప్రభుపాదులు ఇంకా చాలా విషయాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ భగవద్గీత అనేది మనకి భగవంతుడి యొక్క దివ్యధామాన్ని మనకు పరిచయం చేస్తుంది.
ఆ విధంగా మనం ఏ విధంగా ఆ దివ్యధామానికి వెళ్ళాలంటే మనలో ఉన్నటువంటి ఈ అపోహలు, ఈ అనుమానాలన్నీ కూడా మొత్తం తొలగిపోవాలి. అవన్నీ కూడా ప్రక్షాళన జరగాలి. అదే విషయం ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఇక్కడ. ఎప్పటివరకైతే ఈ అనుమానాలు, ఈ సందేహాలు, ఈ అపోహలు మన మనసులో చోటు చేసుకుంటూ ఉంటాయో అప్పటిదాకా భగవంతుడి సన్నిధిని చేరుకోవడం అనేది అంత సులువు కాదు, అంత ఈజీ కాదు. దిస్ డౌట్స్ ఆర్ లైక్ డీమన్స్. ఈ అనుమానాలు, అపోహలు అనేవి ఒక రాక్షసులు లాంటివి, ఒక అనర్థాలు లాంటివి. ఇవి మనకి ఒక ఒక పెద్ద అడ్డుకట్ట లాంటివి. మనల్ని ముందుకు సాగనివ్వ భక్తిలో భగవంతుడి సన్నిధికి చేరుకోవడానికి ఇవి అడ్డుకుంటూ ఉంటాయి. సో అందుకే ఈ అనుమానాలన్నీ ప్రక్షాళన జరగాలంటే, ఈ అపోహలన్నీ తొలగాలంటే శ్రద్ధతో మనం భగవద్గీత జ్ఞానాన్ని పఠించాలి. శ్రద్ధ, కొంచెం కాస్త శ్రద్ధ, ఒక్క విషయాన్ని మనం గ్రహించి దాన్ని మన జన్మ ధన్యమవుతుంది. అంత శక్తి ఉంది భగవద్గీతకి. సో భగవద్గీత, భాగవతంలో ఇటువంటి కర్మకాండ, ఈ జ్ఞానకాండ ఇవేమీ లేవు. ఎందుకంటే కర్మకాండ అంటే ఫలాపేక్షతో చేసే కార్యాలు. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఎక్కువ పర్సంటేజ్ కర్మకాండలు బట్టే అనురక్తులై ఉన్నారు. నాకేం ఫలితం, అల్టిమేట్ గోల్. యాక్చువల్లీ భగవద్గీత చదివితే మనకు అంతిమ లక్ష్యం ఏంటో తెలుస్తుంది. మనం అన్నిటికంటే ఎక్కువ ఫలితాన్ని మనం పొందవచ్చు. కానీ ఆ విషయాన్ని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇమీడియట్ రిజల్ట్ కావాలి నాకు. సో ఈ వ్రతం చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది, ఆ వ్రతం చేస్తే ఏమొస్తుంది, ఈ టెంపుల్కి వస్తే ఏంటి, వాట్ ఈస్ బెనిఫిట్ ఫర్ మీ. సో ఇట్లా బెనిఫిట్లు లెక్క పెట్టుకుంటూ వెళ్తే అది కర్మకాండ, అది భక్తి అనబడదు. అందుకే కర్మకాండ, జ్ఞానకాండ, సకల విషయాల భాండ. సో ఇవి కూడా నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటే ఇవి విష భండారం లాంటివి అంటారు. సో అటువంటి వాటి నుంచి, ఆ ఉబి నుంచి బయటపడి మనం మన చైతన్యాన్ని పవిత్రీకరణ చేసుకోవడం కోసం భగవద్గీత జ్ఞానం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మన చైతన్యంలో పరివర్తన తీసుకోవడం కోసం. అందుకే భగవద్గీత ఏం చెప్తున్నారంటే, ఇట్స్ లైక్ ఎ ట్రీట్మెంట్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిజరీస్. సో ప్రభుపాల్ వారు ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు, భగవద్గీత అనేది ఒక ట్రీట్మెంట్ లాంటిది, ఒక వైద్యం లాంటిది అని చెప్తున్నారు. ఎందుకు దీన్ని వైద్యం అన్నారు? ఎందుకంటే మనం అంత భౌతిక జగత్తులో ఉండి భవరోగంతో బాధపడుతున్నాం. భవరోగ పీడితులైనటువంటి జీవనం అంతా కూడా ఈ భౌతికమైనటువంటి సంపర్కం చేత మన భావన భౌతికంగా మారిపోయింది. అందుకే అది భవరోగం అంటారు. సో అటువంటి భవరోగం అనేది ఎన్నెన్నో జన్మల నుంచి ఆ భవరోగంలో మనం పడి కొట్టుమిట్టాడుతున్నాం. అటువంటి భవరోగం నుంచి బయటపడాలంటే భగవద్గీత యొక్క ట్రీట్మెంట్ని మనం తీసుకోవాలి, ఒక ట్రీట్మెంట్గా తీసుకోవాలి. జస్ట్ లైక్ ఒక హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక పేషెంట్ ఎలా ట్రీట్ చేస్తారు. డయాబెటీస్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, నాకు స్వీట్స్ తినాలంటే డాక్టర్ అంటాడు నో అంటాడు. ఎందుకు నో అన్నావు, నువ్వు నా శత్రువా అంటే కుదరదు అక్కడ. నైనా నీకు షుగర్ ఉంది, నువ్వు తింటే నీకే ప్రమాదం, నీ మంచి కోసం చెప్తున్నాను, అది తినకు అని చెప్తారు డాక్టర్. అప్పుడు డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు షుగర్ తగ్గుతుంది. నేను డాక్టర్ ఏంటి చెప్పేది, నేను అనుకుంటే అప్పుడు ఇంకా ప్రమాదంలో పడతాం. సో అదేవిధంగా భగవద్గీత ట్రీట్మెంట్ ఎలా అంటే, మనకి ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలి, ఏది చేయకూడదో అనేటువంటి చక్కటి విషయాలన్నింటినీ మనం భగవద్గీతలో సూచిస్తున్నారు. సో వాట్ వీ షుడ్ డూ అండ్ వాట్ వీ షుడెంట్ డూ, ఏది చేయకూడదు. సో అప్పుడు మనం భగవద్గీతని ఫాలో అవుతే మనకు ఒక విచక్షణ ఏర్పడుతుంది, ఏది చేయాలి, ఏది చేయకూడదు. అప్పుడు మనం పయనించే మార్గం సాఫీగా ఉంటుంది. సో ఆ విధంగా ఒక ట్రీట్మెంట్ లాగా తీసుకోవాలి. అందుకే మొదట నామాలు కూడా మనం రుచి ఉండదు. కొంతమంది అంటారు, నీ నామం ఎంతో రుచిరా. మనం ఇప్పుడు ఆ స్టేజ్లో లేము. జపం చేస్తుంటాం, అది ఎప్పుడైపోద్దన్న మాల 16 మాలలు అయిపోగానే ఆ జపమాల పక్కకు పెట్టేసి ఆహా ఎంత పెద్ద పని చేశానో అని చెప్పేసి సంతోషపడుతున్నాం. కానీ నామం అయిపోతుంటే 16 మాలలు అయిపోతుంటే అయ్యో ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, 16 ఏంటి ఇంకా ఎక్కువ చేయాలనేటువంటి కోరిక కలగాలి. అంటే అప్పుడు ఆ స్టేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాని మీద రుచి కలిగినట్టు అని అర్థం. అందుకే మనకి మనసుకి ఇష్టంగా ఉన్నా కష్టంగా ఉన్నా మొట్టమొదట నామాన్ని కానీ భగవద్గీత పారాయణాన్ని ఔషధంగా తీసుకోవాలి. ఒక ఔషధంగా మనం తీసుకోవాలి. అప్పుడు ఈ ఔషధంగా తీసుకున్నప్పుడు స్వీకరించినప్పుడు ఈ నామ ఔషధం మన
హృదయస్థంలోకి ఎప్పుడైతే మనం వింటూ ఉంటాం అహర్నిశలు ఈ నామం, అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి అభద్రాలు, కల్మషాలు, అదేవిధంగా భగవంతుడి యొక్క శ్రవణం ద్వారా కూడా మన హృదయంలో చోటు చేసుకున్నటువంటి అభద్రములన్నీ కూడా తొలగిపోయి అప్పుడు మనకి రుచి అనేది ఏర్పడుతుంది. సో ఆ విధంగా ఈ గొప్ప అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనం అందరం కూడా లాభాన్ని పొందవచ్చు. కేవలం అర్జునుడు మాత్రమే కాదు, ఇది అర్జునుడు కోసమే కాదు. అర్జునుడు అప్పుడు ఉన్నాడుగా అందుకే లాభాన్ని పొందాడు, ఇప్పుడు లేడుగా కృష్ణుడు, ఇలాంటి ఎక్స్క్యూజ్లు ఏం చెప్పనవసరం లేదు. సో కృష్ణుడు మనకి ఇప్పటికీ కూడా గ్రంథ రూపంలో ఉన్నారు. భగవద్గీత, భాగవతం అంటే సాక్షాత్తు భగవంతుడి యొక్క సాహిత్య రూపం. ముఖ్యంగా భాగవతం, ఇది మొదటి 2 స్కందాలు ఏవైతే ఉన్నాయో, ప్రథమ స్కందం, 2వ స్కందం భగవంతుడి యొక్క పాద పద్మాలు. సో వీటిని ఎంతో శ్రద్ధతో మనం వీటిని నమస్కరించి రోజు ఒక పేజ్ తీసి మనం భగవంతుడి పాదాలని డైరెక్ట్గా స్పర్శిస్తూ ఎలా ఒక్కొక్క పదాన్ని మనం చదువుతుంటే అది మనకు అర్థమైంది, అర్థం కాకపోయినా ఏదైనా సరే మనం శ్రద్ధతో పఠిస్తుంటే భగవంతుడి యొక్క కృపతో మనకి విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అదే విషయం భగవద్గీతలో చెప్తారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. ఎలా భజించాలి? ప్రీతిపూర్వకంగా. సేవ ఎలా చేయాలి? భారంగా కాదు, భక్తితో, ప్రేమతో చేయాలి. భగవంతుడి సేవ దొరికిందంటే అదొక అదృష్టంగా భావించాలి. ప్రీతిపూర్వకంగా భజించాలి. సో అప్పుడు ఆ ప్రీతితో ఎప్పుడైతే మనం ప్రేమతో భగవంతుడు ఎప్పుడైతే సేవ చేస్తామో, దదామి బుద్ధియోగం తం, భగవంతుడు మనకు కావాల్సినటువంటి, ఆయన్ని సమీపించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్నంతా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. సో అది మనకి ఆ సాక్షాత్కారం అనేది కలుగుతుంది. హరే కృష్ణ. జై శ్రీమద్ భాగవతంకి జై. సో ఈరోజు చర్చించినటువంటి అంశాల్లో ఎవరికైనా ఏమైనా వ్యాఖ్యలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే అడగవచ్చు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ, అద్భుతమైన క్లాస్ చెప్పారు ఇవాళ. సో అర్జునుడు ఎలా భగవద్గీతని గుర్తుపెట్టుకున్నాడో, అంటే ఎలా భగవంతుని ఆదేశాలను, బోధలను ఎలా గుర్తుపెట్టుకొని ముందుకెళ్తున్నాడో, అలానే మనం అందరం కూడా భగవద్గీత నేర్చుకోవాలి, ఇంకా అర్థం చేసుకోవాలి, ఇంకా ఎన్నో సార్లు వినాలి అని చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. సో ప్రభుజీ, నాదొక చిన్న క్వశ్చన్ ప్రభుజీ. ఓకే, మీకు ప్రశ్నలకు సమయం ఉందా ప్రభుజీ? యాక్చువల్లీ ఓకే ప్రభుజీ. యాక్చువల్లీ నాదేం క్వశ్చన్ అంటే, కొంతమంది నా ఫ్రెండ్స్ ఉంటారు ప్రభుజీ, చాలా బాగా పూజలు చేస్తారు. అసలు అంటే పొద్దున్నే లేచి చాలా శ్రద్ధగా అన్ని పూజలు చేస్తారు, ప్లస్ గుళ్ళకి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళని ఎంత చెప్పినా వాళ్ళు రావటం లేదు ఈ మార్గంలో. అంటే నేను అనేది వాళ్ళని, నేను చెప్పాను వాళ్ళకి క్లియర్ గా, ఇస్కాన్ నువ్వు జాయిన్ అవ్వక్కర్లేదు, బట్ విను, అంటే భగవద్గీత విను, క్లాసులు జాయిన్ అవ్వు అని చెప్తూ ఉంటాను ప్రభుజీ. వాళ్ళందరూ మాకి ఏమి ప్రాబ్లం లేదు, అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, జరుగుతోంది కదా, మేము ఇంకా వేరే సేవలన్నీ చేస్తుంటాము, ఇదెందుకు, దట్స్ ఓకే, అట్లా ఉంటారు ప్రభుజీ. అలాంటి వాళ్ళని ఎలా మార్గంలో తిప్పాలి? అంటే వాళ్ళని చూస్తుంటే అయ్యో వీళ్ళు రావటం లేదే అని మనకు బాధేస్తుంటుంది. అంటే యాజ్ ఎ ఫ్రెండ్, వీళ్ళేంటబ్బా మన మాట వింటం లేదు అని. ఎందుకంటే వాళ్ళంతా శ్రద్ధగా ప్రతి పనిలోనూ చాలా డిసిప్లిన్డ్ గా అట్లా ఉంటారు. ఎందుకు ఇట్లా వాళ్ళకి రావటం లేదు ఆలోచన, ఇది వినాలి, భగవద్గీత వినాలి, ఇంకా బెటర్ అవ్వచ్చు కదా అని ఎందుకు అనిపించానంటే కొంచెం చెప్పలేదు. దానికి మనం ఎన్నో కారణాలు చెప్పచ్చు. అందులో ముఖ్యమైనటువంటి ఒక కారణం ఏంటంటే, సుకృతి, దుష్కృతి అనే 2 తరగతులకు చెందినటువంటి 2 కేటగిరీస్ గురించి భగవద్గీతలోనే కృష్ణుడు చెప్తారు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. సో సుకృతి లేనటువంటి వారు, అంటే మనం ఎంత చెప్పినా ఒక్కొక్కసారి నాకు కూడా ఇదే అనిపిస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి ఆసక్తి చూపించారేంటి. సో సుకృతి లేదు జీవితంలో, అంటే సుకృతి గడించలేదు వాళ్ళకి, అకౌంట్ లేదు, స్పిరిచువల్ అకౌంట్. అన్ని పాపకృత్యాలు చేసి దుష్కృతి, ఆ విధంగా కామైస్తైస్తైర్హృత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత, తుచ్చమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి పూజలు పునస్కారాలు చేస్తారు. కానీ భగవంతుడిని నిజంగా ప్రేమతో సేవించాలనేటువంటి భావనతో ఉండేవాళ్ళు చాలా అర్థం. అందుకే
ఆ విషయాన్ని కూడా మీరు చెప్పినటువంటి ఆ క్వెషన్‌కి కూడా ఆన్సర్ కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలోనే. మహా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. బహునాం జన్మనామంతే, ఎన్నో పెక్కు వేల జన్మల కొలది. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఎవరైతే జ్ఞానవంతుడై ఉంటాడో నాకు శరణాగతుడవుతాడు. ప్రపద్యతే. అంతేకాకుండా వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సర్వకారణాలకు కారణభూతుడు. వాసుదేవ అటువంటి ఆ విషయాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి మహాత్ముడు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అన్నారు. అంటే సుదుర్లభము, అటువంటి మహాత్ములు చాలా సుదుర్లభం, చాలా అరుదు కూడా. సో ఆ విధంగా ఆ విషయాన్ని కృష్ణుడే చెప్తున్నాడు భగవద్గీతలో. ఆ విధంగా ఆ పరిపూర్ణంగా ఆశ్రయించే వాళ్ళు చాలా అరుదు అని చెప్పి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం చేసే ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. భగవద్గీత చదవని ప్రేరేపించడం. మీరు అన్నారు భగవద్గీత చదవమని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళు ఇష్టపడట్లేదు. సో ఇదే విధంగా మనం వాళ్ళలో ఆ స్పార్క్ని, దాన్ని ఇగ్నైట్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళు ఉన్నటువంటి ఆ ఆసక్తిని దాన్ని ఫ్యాన్ చేయాలి. సో ఎలా ప్రసాదం రూపంలోనో, లేకపోతే వాళ్ళు యాత్రకు తీసుకెళ్ళడము, లేకపోతే ఏదో విధంగా ఫ్రెండ్షిప్ చేసి నెమ్మదిగా మార్గంలో తెప్పించుకోవడం. అందుకే ప్రచారం అనేది ఇది చాలా ఓపికతో కూడుకున్నటువంటిది. భూమాతలాగా భూమి ఏ విధంగా అయితే మనందరూ భరిస్తుందో, భూభారాన్ని ఆ భూమాత భరిస్తుందో, అదేవిధంగా అంత ఓర్పుతో మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రభుపాదుల వారు ఝాన్సీలో ప్రచారం స్టార్ట్ చేశారు, లీగ్ ఆఫ్ డివోటీస్ స్టార్ట్ చేశారు. అది ఫెయిల్ అయిపోయింది. సో అట్లా ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు ఎంతోమంది డిస్కరేజ్ చేసేవారు. ఇప్పుడు యాక్చువల్లీ ఆయన యూఎస్కి వెళ్తానంటే కూడా అది స్వామీజీ అమెరికా ఈజ్ వెరీ కోల్డ్ అండ్ యు ఆర్ వెరీ ఓల్డ్, ఇప్పుడు ఎందుకు అక్కడికి అని చెప్పి అట్లా కూడా డిస్కరేజ్మెంట్ వచ్చింది. కానీ కీప్ ఆన్ ట్రయింగ్. ప్రభుపాదుల వారు ఆయన ఒకటే లక్ష్యం, గురువు యొక్క ఆదేశాన్ని పాటించాలి. సో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో ఆఖరి దాకా ప్రయత్నం చేశారు ప్రభుపాదుల వారు. అందుకే ఇంత పెద్ద ఉద్యమం మనకు ఏర్పడింది. ఎప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 60, 70 అప్పుడు సక్సెస్ మనకు కనబడింది. సో అప్పటిదాకా ప్రభుపాదుల వారి టైం అంతా ప్రిపరేషన్. సో అలాగే మనం ప్రయత్నం చేస్తాం, కానీ రిజల్ట్ రాకపోతే డిసప్పాయింట్ అవ్వకూడదు. వీఆర్ డూయింగ్ అవర్ ఎండివర్. కృష్ణుడు ఏం చూస్తాడంటే హౌ మచ్ ఎండివర్ వీఆర్ డూయింగ్. కొంతమంది అనుకుంటారు బాగా చాలామంది 100 మంది ఉన్నారండి, ఇది సక్సెస్ అనుకుంటారు. 100 మంది వచ్చారు కదా టెంపుల్కి, ఇది సక్సెస్ అనుకుంటారు. కౌరవ స్వభావం లాంటి వాళ్ళు 100 మంది వచ్చిన లాభం ఏంటి? అలా పాండవులు లాంటి స్వభావంతో ఉన్నటువంటి వారు 5గురు ఉన్నా చాలు. సో అందుకే వీ షుడ్ బి దాన్ని డిసప్పాయింట్ అవ్వకూడదు. వీ డోంట్ నీడ్ మాస్ ఆఫ్ పీపుల్, వీ వాంట్ క్లాస్. సో ఒక్కరు వచ్చిన నిజంగా ఈవెన్ ఒక్క డివోటీని, ఒక్క భక్తుడిని తయారు చేసిన మన జీవితం ధన్యమైనట్టే జీవితకాలంలో. సో వీ కీప్ ఆన్ ట్రైయింగ్. మీరు కూడా ట్రై చేస్తూనే ఉండండి. బట్ ఆ రిజల్ట్ అనేది భగవంతుడికి వదిలిపెడతాం అంతే. we depend on Krishna and we try to make attempts అంతే. అదే మనం చేయాల్సింది. సో ఇంకా వాళ్ళలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి అందరికీ అన్ని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఫిలాసఫీ కొంతమంది ఇష్టపడకపోవచ్చు. సో వాళ్ళకి ప్రసాదం, లేకపోతే యాత్రాస్ అని. సో స్పిరిచువల్ లైఫ్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్స్ డైనమిక్ అంటారు కదా. అండ్ వెరైటీ ఈజ్ మదర్ ఆఫ్ డివోషన్ అంటూ మనకు ఎన్నో వెరైటీస్ ఇచ్చారు ప్రభుపాదుల వారు. సో దాన్ని మనం అప్లై చేసి, ప్రభుపాదుల వారు ఒకటే ఫామ్లో వాడారు. మొదట ఎవరు వచ్చినా సరే ఇస్కాన్ బుల్లెట్తో కొట్టేవారు. ఇస్కాన్ బుల్లెట్ అంటే గులాబ్ జామున్. సో ఆ గులాబ్ జామున్కి అట్రాక్ట్ అయ్యి ఎంతోమంది ఆశ్రమం కూడా చేరారు. సో ప్రసాదం, సో అట్లా ప్రసాదం ఏదో ఒకటి. ఓకే
ప్రభుజీ. యాక్చువల్లీ ఎందుకంటే ప్రభుజీ ఈ మధ్య ఒక అమ్మాయి పరిచయం అయింది ప్రభుజీ ఇక్కడ అమెరికాలో. పెద్ద ఇల్లు కొనుక్కుంది. ఉమ్, సింగిల్ ఒకటే అమ్మాయి ఉంటుందన్నమాట. ఆమె పెళ్లి కాలేదు. బట్ ఎంత భగవంతుడి మీద ఇష్టం అంటే, కృష్ణుడి మీద ఇష్టం అంటే, ఒక రూమ్ అంతా పెద్ద హాల్‌లో కృష్ణుడి బొమ్మ పెట్టి, అమ్మాయి సత్సంగం చేస్తుందంట. ఇల్లంతా భక్తులు అంటే ఎప్పుడు ఎవరో ఏదో ఒక ప్రవచనం చెప్తుందంట. ఈవెన్ కురుక్షేత్రానికి కూడా ఎళ్ళింది భగవద్గీత పారాయణం చేయడానికి. ఉమ్, అంటే గీతా జయంతి రోజు అంత చేస్తుంది. బట్ షీ ఈస్ నాట్ ఫాలోయింగ్ అవర్ ఇస్కాన్ ప్రిన్సిపల్స్ ప్రభుజీ. అంటే దేవుడికి అన్నం పెట్టడం, అంటే దేవుడికి నైవేద్యం పెట్టడం అలాంటివి చేయటం లేదు. నేను చూసాను. సో నాకు ఎక్కడో అంటే అమ్మాయికి ఆ ఇష్టాన్ని ఎలా మంచిగా డైవర్ట్ చేయాలో అనేది నాకు తెలియలేదు. బట్ అంటే కొత్తగా పరిచయం అయింది. సో జస్ట్ నేను చూసి ఊరికే ఉన్నాను. అంటే ఇలా కూడా చూస్తుంటాను ప్రభుజీ. అంటే అసలు ఆ ఇల్లు అంతా డెడికేట్ చేసింది కృష్ణుడి కోసం. అంటే ఇంట్లో అంతా పిలిచి పూజలు చేయడము, అదేంటి కృష్ణుడి గురించి భగవద్గీత చెప్పడము. సో ఇలాంటి వాళ్ళని కూడా చూసి ఒక్కోసారి మనం సర్ప్రైజ్ అవుతుంటాం ప్రభుజీ. జనం ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే వాళ్ళని ప్రేస్ చేయాలి మాతాజీ. సో ప్రభుపాల్ వారు ఒక ఫామ్లో చెప్పారు, దంతేత్రణ బలరాముడిగా ఆయన బలరాముడిగా ఉన్నప్పుడు ఒక కుశాగ్రాసంతో రోమహర్షుడు అనేటువంటి అతడి అహంకారిని హతమార్చారు. మళ్ళీ అదే బలరాముడు ఎప్పుడైతే నిత్యానంద ప్రభువుకి వచ్చారో ఆ తృణం ఏదైతే ఉందో ఆ గడ్డిపోస దాన్ని వినమ్రంగా నోటి మధ్యలో పెట్టుకొని చేతులు రెండు జోడించి తలుపు కొట్టేవారట. అలా తలుపు కొట్టగానే తలుపు తెరవగానే మనిషి కనపడేవాడు కాదు. ఎవరు తలుపు కొట్టారని డ్యూటీ చూడగానే కింద వాళ్ళ పాదాల దగ్గర ఉండేవారట. సో పాదాల దగ్గర ఉండి వేడుకునేవారట, అయ్యా ఒక్కసారి హరినామం చెప్పించండి, మీ జన్మ తరించిపోతుంది, ఒక్కసారి చెప్పించండి చెప్పి వేడుకునేవారట. సో ఆ విధంగా ఇప్పుడున్నటువంటి కలియుగంలో బాగా ఈగోయిస్టిక్గా ఉంటారు. ఈగో వాళ్ళు ఈవెన్ డివోషన్ అభ్యసిస్తున్నప్పటికీ కూడా దే హ్యావ్ హైట్స్ ఆఫ్ ఈగో. సో అటువంటి వాళ్ళని మనం స్లోగా తీసుకురావాలంటే వాళ్ళని ప్రేస్ చేస్తుండాలి. నువ్వు చాలా తెలివిగలవాడివి, నువ్వు చాలా గొప్పవాడివి, నీకెంతో నాలెడ్జ్ ఉంది, నువ్వు ఎంతో చక్కగా మహాభక్తుడివి, అట్లా మెల్లగా ప్రేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు. సో అదొక ఫామ్లో మనం అప్లై చేయొచ్చు ఈ విషయంలో. అవి ఏదో చేస్తుంది, శ్లోకాలు అది చదివిందన్నారు కురుక్షేత్రంకి వెళ్ళి. సో ట్రై టు ఫైండ్ ద స్పార్క్ అంతే. బాగా శ్లోకాలు చదువుతున్నారు, చాలా బాగున్నాయి. సో కీప్ ఆన్ ప్రేజింగ్. వన్ డే షీ విల్ కమ్ అండ్ సే ISKCON is also good. I also want to follow ISKCON. సో అట్లా చెప్పండి. ఐ హోప్ సో ప్రభుజీ. ఇస్కాన్ కి వచ్చి అందరు బాగుపడిన వాళ్ళే ఉన్నారు ప్రభుజీ. ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని వి ప్రే వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సారీ నేను ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను. భక్తులకి ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి, ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేసి ఆర్ అన్మ్యూట్ చేసి అడగచ్చు. ఎవరికి లేదా అండి ప్రశ్నలు? ప్రభుజీ ఐ థింక్ ఎవరికి లేనట్టున్నాయి ప్రభుజీ ఇవాళ ప్రశ్నలు. సో మీరు మళ్ళీ మా క్లాస్ కి వచ్చి భాగవతం చెప్పాలని కోరుకుంటున్నాం ప్రభుజీ. వండర్ఫుల్ క్లాస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి జై, శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय, కీర్తిరాజ్ దాస్ ప్రభుజీ की जय. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుద్దాం ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ.